ఉదయం నిద్ర లేచేసరికి ప్రపంచం మొత్తం తలకిందులైంది అనుకోండి. ఆ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర ఏకంగా $138 దాటేసింది. గ్లోబల్ ట్రేడ్ మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అవును, వినడానికి అచ్చమేదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలాగా అనిపిస్తుంది గదా. కానీ ఫిబ్రవరి 2026లో అచ్చం ఇలాగే జరిగింది. ఇదంతా ఒక కంప్యూటర్ అల్గారిథం పాతబడిన మ్యాప్ను చూసి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల మొదలైంది. ఖచ్చితంగా. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈ అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం అనేదొక చిన్న నిప్పురవ్వలాగా మొదలై క్షణాల్లోనే అడవిని దహించివేసినట్లు ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా ఎలా మారిందో ఈ లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ విషయాన్ని మనం కేవలం ఒకే కోణం నుండి చూడలేం కదా. అందుకే పాశ్చాత్య దేశాల వాదనలు వినిపించే ది గార్డియన్, వాల్ స్ట్రీట్ జర్నల్తో పాటుగా టర్కీకి చెందిన అనాడోలు ఏజెన్సీ, చైనాకు చెందిన జిన్హువా మరియు ఎన్డీటీవీ వార్తా నివేదికలను కూడా మనం తీసుకున్నాం. అవును అవును. ఇంకా ఆర్థికపరమైన వాస్తవాల కోసం ఆమ్, ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ అంటే ఐజేఎఫ్ఎంఆర్ పత్రాన్ని కూడా బేరీజ్ వేసుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అనే రాజకీయ అంశాలు ఉన్నప్పటికీ మనం ఎవరి పక్షం వహించట్లేదు. అదే కరెక్ట్. మనం ఏ భావజాలాన్ని సమర్థించకుండా ఆయా ఆధారాల్లో ఉన్న పచ్చి వాస్తవాలను మాత్రమే నిష్పాక్షికంగా వివరిస్తున్నాం. రైట్. ఫిబ్రవరి 28, 2026న అసలేం జరిగిందంటే అమెరికా మరియు ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఒక ఉమ్మడి దాడిని మొదలుపెట్టాయి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. అసలా మొదటి దాడి ఎంత భయంకరమైన విషాదాన్ని మిగిల్చింది అనేది. ఆ అంటే ఆ మినాబు పాఠశాల ఘటన గురించే కదా మీరు చెబుతున్నది? అవును, అది నిజంగా ఒక పీడకల. దక్షిణ ఇరాన్లోని మినాబ్ ప్రాంతంలో షిజారే తయ్యేబే అనే బాలికల ప్రాథమిక పాఠశాల ఉండేది. శనివారం ఇరాన్లో పనిదినం కాబట్టి పిల్లలంతా బడిలోనే ఉన్నారు. ఆ సమయంలో అమెరికాకు చెందిన టొమాహాక్ క్రూయిజ్ క్షిపణి ఆ పాఠశాలపై పడింది. ఓ దేవుడా! ఎంతమంది చనిపోయారక్కడ? దాదాపు 120 మంది పసిపిల్లలతో సహా మొత్తం 156 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు అర్థం కానిదేంటంటే అమెరికా వాదే టొమోహాక్ క్షిపణులు చాలా పక్కాగా దాడి చేస్తాయని, అంటే ప్రిసిషన్ వెపన్స్ అని చెబుతుంటారు కదా. మరి ఒక స్కూల్ మీద పడటమేంటి? ఏంటంటే ఇక్కడే టెక్నాలజీ గుడ్డితనం బయటపడింది. అమెరికా మిలిటరీ తమ టార్గెట్ల నిర్ధారించడానికి మావిన్ స్మార్ట్ సిస్టమ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడింది. దీని ప్రాబ్లం ఏంటంటే ఇది గంటకు ఏకంగా 1000 టార్గెట్ ప్యాకేజీలను ఇస్తుంది. గంటకు 1000 టార్గెట్లా? అంటే మనుషులు ఆ డేటాని క్రాస్ చెక్ చేయడానికి కనీస సమయం కూడా ఉండదన్నమాట. ఖచ్చితంగా. మనుషులు కేవలం ఆ యంత్రమిచ్చిన అవుట్పుట్ని చూసి గుడ్డిగా ఓకే చెప్పే స్థాయికి వచ్చేశారు. పైగా ఈ ఏఐ సిస్టమ్కి అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాత శాటిలైట్ సమాచారాన్ని ఫీడ్ చేసింది. ఆ పాత సమాచారమంటే? ఒకప్పుడు ఆ పాఠశాల పక్కనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మిలిటరీ బేస్ ఉండేది. కాని అది ఎప్పుడో మూతపడింది. ఆ ఏఐకి ఆ విషయం తెలియదు. దానికి కేవలం కోఆర్డినేట్స్ మాత్రమే తెలుసు. అంటే ఏఐ టెక్నాలజీ అనేది తప్పులను తగ్గించాలి కదా. కానీ ఇక్కడ దానికి సందర్భం అర్థం కాక గుడ్డిగా ఫైర్ చేసి అమాయకుల ప్రాణాలు తీసింది. యుద్ధరంగంలో యంత్రాలపై అధిక ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఇది చూపిస్తోంది. ఇంకా ఘోరమేంటంటే అది ట్రిపుల్ ట్యాప్ దాడి. అంటే మొదటి క్షిపణి పడ్డాక పిల్లల్ని కాపాడటానికి ప్రిన్సిపల్ వాళ్లందరినీ పక్కనే ఉన్న ప్రార్థనా మందిరంలోకి తీసుకెళ్లారు. ఆ అల్గారిథం ఆ కదలికలను కూడా శత్రువుల కదలికలుగానే భావించి ఆ ప్రార్థనా మందిరంపై కూడా దాడి చేసింది. ఇది వింటుంటేనే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సరే, ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అసలు లక్ష్యం ఇరాన్ నాయకత్వాన్ని మార్చడమే కదా. అవును, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేస్తే వాళ్లు లొంగిపోతారని అమెరికా అనుకుంది. ఆయన ఆ దాడుల్లో చనిపోయాడు కూడా. కానీ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ఇది పూర్తిగా వికటించింది. దీన్నే భౌగోళిక రాజకీయాల్లో బ్లోబ్యాక్ అంటారు. అంటే నాయకత్వం మారితే పరిస్థితి మెరుగుపడుతుంది అనుకుంటే అది మరింత ప్రతికూలంగా మారిందన్నమాట. అలీ ఖమేనీ స్థానంలో ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ వచ్చాడు కదా. అవునవును, ఆయన అధికారంలోకి రాగానే గరిష్ట అసిమెట్రిక్ ప్రతీకారం అనే కొత్త వ్యూహాన్ని ప్రకటించాడు. అంటే శత్రు సైన్యంతో నేరుగా తలపడకుండా వాళ్లకు ఎక్కడ కొడితే ఎక్కువ నొప్పి కలుగుతుందో అక్కడ కొట్టడం. వాళ్లు ఎంచుకున్న లక్ష్యం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. అప్పుడు వ్యవసాయ క్షేత్రంలో ఎంత ధాన్యమున్నా నగరంలో ఉన్నవాళ్లు ఆకలితో చావాల్సిందే. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం కూడా అచ్చం ఇలాంటిదే కదా. 100కి 100 పాళ్ళు. ఇక్కడ ఆకర్షించే విషయం ఏమిటంటే ఇరాన్ తమ స్మార్ట్ మైన్స్, డ్రోన్ల ద్వారా ఆ హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. దీనివల్ల రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఆగిపోయింది. బాబోయ్, 20 మిలియన్ బ్యారెళ్లు! అంతేకాదు, ప్రపంచ ద్రవీకృత సహజ వాయువు అంటే ఎల్ఎన్జీ సప్లైలో 20% అక్కడే నిలిచిపోయింది. దీని ప్రభావం వల్ల ఖతార్లో ఉన్న అతిపెద్ద రాస్ లఫాన్ ఫెసిలిటీ బలవంతంగా మూతపడింది. కాని ఒకప్పుడు ప్రపంచ దేశాలు నెలల తరబడి నిల్వలను ఉంచుకునేవి కదా. మరి కొన్ని రోజులు సప్లై ఆగగానే ఇంత సంక్షోభం ఎందుకొచ్చింది? ఐజేఎఫ్ఎంఆర్ విశ్లేషణ ప్రకారం ఇప్పుడంతా జస్ట్ ఇన్ టైమ్ సప్లై చైన్ మోడల్ నడుస్తోంది. అంటే గోదాముల్లో నిల్వలుండవు, ఏ రోజుకా రోజు సరుకు రావాలి. అందుకే ఒక్కరోజు రవాణా ఆగిపోయినా వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. అవును, దుబాల్ పోర్టు దగ్గర జరిగిన దాడి చూస్తే వాళ్ల హెచ్చరిక ఎంత సీరియస్సో అర్థమవుతోంది. కువైట్కు చెందిన అల్సాల్మీ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దాంతో ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ల వార్ రిస్క్ ఛార్జీలను ఏకంగా 800% పెంచేశాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర రాత్రికి రాత్రే $138.20కు చేరుకుంది. దీన్నే హార్మూజ్ షాక్ అంటారు. కానీ ఇదంతా వింటున్న సాధారణ ప్రజలకు దీనివల్ల కలిగే నష్టమేమిటి? ఎక్కడో మధ్యప్రాచ్యంలో సముద్రం మూసుకుపోతే మనకు పెట్రోల్ ధరలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడమేంటి? అంతిమంగా భారం పడేది సామాన్యుడి మీదే కదా. గ్యాస్ ఆగిపోతే ఎరువుల తయారీ ఆగుతుంది, ఫుడ్ రేట్లు పెరుగుతాయి. దీన్ని మనం విశాల దృక్పథంతో అనుసంధానిస్తే కేవలం ఆర్థిక నష్టమే కాదు, ఇది ప్రాంతీయ యుద్ధంగా కూడా విస్తరించింది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి ఇజ్రాయెలుకు ప్రాథమికంగా 35 బిలియన్ షెకెల్స్ ఖర్చయింది. అంటే సుమారు $11.5 బిలియన్. అవును, ఇజ్రాయెల్ లెబనాన్ పైన తీవ్రమైన దాడులు చేసింది. హిజ్బుల్లా ఆయుధాలను పూర్తిగా నిర్వీర్యం చెయ్యాలనే పట్టుదలతో వాళ్లున్నారు. కాని లెబనాన్ ప్రభుత్వం మాత్రం కాల్పుల విరమణ కోరుకుంటోంది. మరి ఈ హార్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని అమెరికా చూస్తూ ఊరుకోలేదు కదా. లేదు, వాళ్లు ఇరాన్ పోర్టుల చుట్టూ నావికాదళంతో భారీ దిగ్బంధనం ఏర్పాటు చేశారు. కాని ఇందులో అమెరికాకు కూడా ప్రాణనష్టం జరిగింది. ఇరాక్ గగనతలంలో అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ విమానం కూలిపోయి సిబ్బంది చనిపోయారు. ఇన్ని బిలియన్ డాలర్ల నష్టం వస్తోంది, ప్రాణాలు పోతున్నాయి. అయినా సరే ఇరుపక్షాలు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఈ మొండితనం ఎవరికి లాభం? ఇక్కడ ఎవ్వరి అహం వాళ్లది. కాని అంతర్జాతీయ సమాజం ఊరుకోలేదు కదా. పాకిస్తాన్ మరియు చైనాల మధ్యవర్తిత్వంతో ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ప్రణాళిక తెరపైకి వచ్చింది. అవును, అమెరికా విధించిన గడువు ముగిసే సమయానికి కేవలం కొద్దిగా ముందు 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణకు 3 దేశాలు ఒప్పుకున్నాయి. పాకిస్తాన్ ద్వారా ఇరాన్ ఒక 10 పాయింట్ల ప్రణాళికను పంపింది. అందులో ప్రధాన డిమాండ్లేంటంటే తమపై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తేయాలి మరియు అమెరికా మిలిటరీ మధ్యప్రాచ్యం నుండి పూర్తిగా వెనక్కి వెళ్లాలి. అది సరే, కాని అందులో వాళ్లు పెట్టిన ఒక కండీషన్ నాకు చాలా క్రేజీగా అనిపించింది. హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఒక్కో ఓడకు ఇరాన్ $2 మిలియన్ వసూలు చేస్తుందట. ఆ సముద్ర మార్గం మీద టోల్ వసూలు చేస్తామంటే అమెరికా ఎప్పటికీ ఒప్పుకోదు కదా. మరి ఇదెలా వర్కౌట్ అవుతుంది? దీన్నే దౌత్య భాషలో మ్యాక్సిమలిస్ట్ డిమాండ్స్ అంటారు. అంటే మొదట్లోనే ఎవరూ ఒప్పుకోలేని అతిపెద్ద డిమాండ్లను ముందుంచడం, తర్వాత బేరమాడటానికి ఇదొక వ్యూహం. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మరియు బోర్డ్ ఆఫ్ పీస్ శాంతి స్థాపనకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అంటే ఇది కేవలం సమయం గడపడానికి చేసిన వ్యూహంలా ఉందన్నమాట. ఏదేమైనా ఈ విశ్లేషణ ద్వారా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఒక తప్పుడు AI డేటా పాయింట్ వల్ల వందలాది ప్రాణాలు పోవడం, అక్కడ నుంచి సప్లై చైన్ కుప్పకూలడం, ఇవన్నీ ఒక గొలుసుకట్టు చర్యల్లా జరిగాయి. అవును, ఒక భౌగోళిక ప్రాంతం ప్రపంచాన్ని ఎలా శాసించగలదో ఈ సంక్షోభం నిరూపించింది. నిజమే. అయితే ఈ అనాలిసిస్ ముగించే ముందు వింటున్న వాళ్లందరికీ ఒక కొత్త ఆలోచన వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఈ 2026 ఇరాన్ యుద్ధం ప్రపంచానికి ఒక కఠినమైన పాఠం నేర్పింది. ఎక్కడో ఉన్న చిన్న సముద్ర మార్గాలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఇప్పుడందరికీ తెలిసొచ్చింది కదా. ఖచ్చితంగా. మరి భవిష్యత్లో దేశాలు ఈ పెట్రోల్ మరియు గ్యాస్ కోసం మధ్యప్రాచ్యంపై ఆధారపడటం మానేస్తాయా? పూర్తిగా తమ సొంతంగా సౌర విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి స్వచ్ఛమైన ఇంధనాలను ఉత్పత్తి చేసుకొని పూర్తి స్వయం సమృద్ధి
అంటే ఎనర్జీ సావర్నెనిటీ వైపు మళ్లుతాయా? ఈ యుద్ధం శిలాజ ఇంధనాల యుగానికి శాశ్వత ముగింపు పలుకుతుందా? మీరే ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.